కొంతమంది అరాచక శక్తుల నుండి సింగరమ్మ అమ్మవారి ఆలయాన్ని కాపాడుకుంటామాలయ అర్చకులు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లిసాల శివారు సింగరమ్మ అమ్మవారి ఆలయం పవిత్రతను కాపాడుతూ ఇక్కడ పని చేసుకుంటున్నామని మా ఊరి పెద్దలు గత 50 సంవత్సరాల క్రితం మా మామయ్య, అత్తయ్యలకు గుడిలో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ అర్చకత్వం చేసుకోవడానికి అవకాశం కల్పించారని, వారి మరణాంతరం వారి 2 కుమారులు అయినటువంటి పసుపులేటి సింగర్రావు, చక్రలక్ష్మి దంపతులం, చిన్న కుమారుడు పసుపులేటి వెంకటరమణ కుమారి దంపతులం గుడి అర్చకత్వం చేసుకుంటున్నామని తెలియజేశారు. కట్టమూరు గ్రామానికి చెందిన సీతామహాలక్ష్మి అనే ఆవిడ ఇక్కడ కొంతకాలంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉండేదని, అయితే ఆలయానికి వచ్చే భక్తులతో నిత్యం గొడవలు పడేదని అది తెలిసి గ్రామ పెద్దలు ప్రశ్నిస్తే వారిని కూడా దుర్భాషలాడుతూ ఈ ఆలయం నాది, మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి అంటూ తిట్ల దండకం అందుకునేదని, గ్రామస్తులు అందరూ ఈమె చేస్తున్న గొడవలను ఆలయ పవిత్రతకు భగ్నం కలిగిస్తున్న కారణంగా సింగర అమ్మవారి ఆలయం వద్ద ఈమె ఉండకూడదని తీర్మానించుకున్నారు. ఆమె గ్రామ పెద్దలపైన, గ్రామంలో ఉన్న యువత పైన కేసులు పెట్టించి బ్లాక్మెయిల్ చేయడంతో గ్రామంలో యువత అంతా కలిసి ఈమెను అక్కడ ఉండకూడదని నిర్ణయించుకునే ఆమెను బయటకు వెళ్లిపోమన్నారు. తరతరాలుగా మేము మా కుటుంబం అమ్మవారి సేవలో ఉంటూ అమ్మవారి తీర్థమైన ఆదివారం, మంగళవారం, గురువారం అయిన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఆమె అందర్నీ బెదిరిస్తూ గుడి నాది అంటుందని, గుడికి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని వారు తెలియజేశారు. నా పేరు పసుపులేటి కుమారండి. మా ఆయన పేరు పసుపులేటి వెంకటరమణ. ఫస్ట్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు వచ్చారండి. వాళ్ళని పెద్దలే పెట్టారు. వాళ్ళు కొన్నాళ్ళు చేసాక వాళ్ళు చనిపోయారండి. ఆ తర్వాత మా ఆయన గారు మా మధ్య గారు ఇద్దరు ఉండేవారండి. వాళ్ళిద్దరు చనిపోయాక మా తోడుకోవాలి నేను ఉంటున్నాను చెరో నెల. ఆ రోజు మా బాబు గొడవలో ఊళ్ళో నా కొడుకు దొరకలేదని చంపేమని తల్లి పంపించిందండి. ఆ గుణపాలు కాదు ఒట్టుగుడి చేత ఆ రోజు మా కొడుకు దొరక్క ఇక్కడ గుడి దగ్గరికి వచ్చండి. గుడి చుట్టూ కూడా ఇంత లోపంటే కర్ర పట్టుకొని నన్ను చంపేయాలని గుడి చుట్టూ తిరిగిందండి. గుడి లోపల కూడా ఉన్నానని చూసిందండి. తొక్కల్లో ఎక్కడ దాక్కున్నానని చూసిందండి. ఆవిడ సంబంధం పెట్టండి ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు నన్ను కొట్టడానికి. వాళ్ళ అక్క కొడుకులు సంబంధం పెట్టి నా కొడుకుని కొట్టడానికి వాళ్ళు కూడా కర్రలో వెళ్ళాలి ఇవన్నీ పెట్టుకుని ఆటోలు వేసుకుని ఈ వీధులు తిరిగారండి. ఆ అమ్మాయి కూడా నన్ను కొట్టడానికి చూసిందండి. ఆవిడ సంబంధం ఏంటండి అసలు బొట్టుకుడు సీతండి ఆ పిల్ల. ఎంతకాలం ఇలా బతకమండి, భర్తలు లేకుండా మేము అనాథుల కింద ఏదో పిల్లల్ని పెట్టుకుని బతుకుతుంటే ప్రతి గొడవ అండి. ఆయన గుడి కాడకు వచ్చినోడితో గొడవ, పెద్దలతో గొడవ, బయట గొడవలు ఇవన్నీ ఏటండి. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటే వ్యాపారాలకు మేము ఏట్లకి అడ్డు వెళ్తలేదు, దేని విషయంలో అడ్డు వెళ్తలేదు. ప్రతిదానికి తవిలేశారని ఏ రకంగా తవిలేశారండి, ఎందుకు తవిలేశారని అసలు వాళ్ళకి సంబంధం ఏంటండి, వాళ్ళు ఊరేటి అమ్మాయి చెప్పి దాంట్లో తవిలేశారన్న కారణం ఏంటి. ఆవిడ అక్షిరాలంటుందండి ఎంతవరకునండి. ఎప్పుడో బాగా ఇబ్బందిలో ఉంది చేసింది అనేసి వచ్చి పెద్దలని సహకరిస్తే వాళ్ళు 1 నెల ఇచ్చారు అంతే అండి. మేము ఇక్కడ ఉంటే వాళ్ళ వ్యాపారాలకు అడ్డు వచ్చేస్తామని మమ్మల్ని ఇక్కడ ఉండేకుండా పరిగెలెట్టించి మరీ కొడుతున్నారండి. సారా వ్యాపారాలు నైట్ ఏటలు కూడా జరుగుతున్నాయండి. ఈ అన్నిటికీ అడ్డు వచ్చేస్తున్నామని మమ్మల్ని ఇక్కడ ఉంటుంటే నైట్ ఉంటే చంపేస్తారు, ఎక్కడైతే చంపేస్తారని భయపడి మేము మలిసాలు వెళ్ళిపోయి